కొండవీడు కోట అభివృద్ధి కమిటీ శ్రీ కె శివారెడ్డి నిర్వహణ బాధ్యతల్లో కొండవీడు, కొండవీటి చరిత్ర, కొండవీడులో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేస్తూ ఒక లఘు చిత్రాన్ని రూపొందించింది. దీని నిడివి సుమారు 1 గంట ఉంటుంది. వీడు అనగా కొండలలో నిర్మించిన పట్టణము లేదా నగరము. ఇది గుంటూరునకు నైరుతి దిశగా 26 కిలోమీటర్ల దూరంలో గుంటూరు చిలకలూరుపేట మరియు గుంటూరు నరసరావుపేట రహదారులకు ఫిరంగిపురం సమీపంలో ఉన్నది. కొండవీడు కైఫియత్ ప్రకారము కొండవీడు కొండలు 41. వీటిని బోడులు అంటారు. కొండవీడు 12వ శతాబ్దం వరకు స్థానికంగా చిన్న ప్రాంతానికి కార్యస్థానంగా ఉండేది. క్రీస్తు శకం 1325లో ప్రోలయ వేమారెడ్డి పుట్టకోటను కుండిన నగరము లేదా కొండవీడు పేరుతో నిర్మించినట్లు కొండవీడు కైఫియత్ చెబుతున్నది. ప్రోలయ వేముని కుమారుడు అనపోతారెడ్డి కొండవీడు కోటను సర్వాంగ సుందరంగా శత్రు దుర్భేద్యమైన గిరిదుర్గంగా మలచినట్లు అనపోత తన రాజమండ్రి సమీపంలో ఉన్న మన్యమాపురంలో ఈ విధంగా చెప్పి ఉన్నాడు. కొండవీడు కోట ఆంధ్రదేశ గిరిదుర్గాల్లో గొప్ప గిరిదుర్గమే కాక గుంటూరు జిల్లాలో ఉన్న చారిత్రక ప్రదేశాలలో అతి పెద్దది. కొండవీడు కోటకు అనునిత్యము సందర్శకులు వస్తూ ఉన్నప్పటికీ కోటపైకి వెళ్లడానికి సరియైన మార్గం లేని కారణంగా పర్యాటకులు నిరాశకు గురియగుచున్నారు. కొండవీటిరెడ్డి సామ్రాజ్యము శ్రీశైలం నుండి సింహాచలం వరకు విస్తరించింది. దీనికి రాజధాని కొండవీడు. కొండవీడుతో పాటు కందుకూరు, రాజమండ్రి కూడా ఉప రాజధానులుగా పనిచేశాయి. కొండవీడును పాలించిన రెడ్డి రాజు ప్రోలయ వేమారెడ్డి క్రీశకం 1325-1350, అనపోతారెడ్డి క్రీశకం 1350-1370, అనవేమారెడ్డి క్రీశకం 1370-1385, కుమారగిరెడ్డి క్రీశకం 1385-1407, పెదకోమటి వేమారెడ్డి క్రీశకం 1407-1420, రాచవేమారెడ్డి క్రీశకం 1420-1424, రాజమహేంద్రవర రెడ్డి రాజుల కాలం క్రీశకం 1390-1450. నమః రుద్రాయ చ నమః సామ్రాయ చ వరుణాయ చ నమః గంగాయ చ భగవతే. వేదంగా ఘోషించే గోదావరి అమరధామంగా శోభిల్లే రాజమహేంద్రి. శతాబ్దాల చరిత గల సుందర నగరం గత వైభవ దీపులతో కమ్మని కావ్యం. రాజరాజ నరేంద్రుడు కాకతీయులు తేజమున్న మేటి దొరలు రెడ్డి రాజులు గజపతులు నరపతులు ఏలిన ఊరు ఆ కథలన్నీ నినదించే గౌతమి హోరు. రెడ్డి రాజుల తరువాత కొండవీడును పాలించిన వారు ఒరిస్సా గజపతులు, కర్ణాటక రాజులు, కుతుబ్షాహీ వంశస్థులు, ఫ్రెంచి వారు. తరువాత 1788లో ఇంగ్లీషు వారి వశమైంది. ఇప్పుడు మనం చూస్తున్న నిర్మాణము కొండవీటి కోట గ్రామంలో ఉన్నది. స్థానిక ప్రజలు దీనిని కత్తుల బావి లేదా చీకటి కోనేరు అని వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి దీని పేరు గోపీనాథ దేవాలయం. కత్తుల బావి అని పేరు రావటానికి కొండవీటి కైఫియత్తులో చెప్పిన కథలో కొండవీటి రెడ్డి రాజుల వారసులను ఒక బ్రాహ్మణ మంత్రి దేవాలయ గర్భగుడిలో బావిని తీయించి బావికి కత్తులు అమర్చి విందుకు ఆహ్వానించి వారందరినీ ఆ బావిలో పడి దుర్మరణం చెందేటట్లు ప్రణాళికలను రూపొందించి అంతం చేశాడు. కథలో వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ గోపీనాథ్ దేవాలయము వాస్తుపరంగా అద్భుతమైనది. అన్ని వాస్తు లక్షణాలతో దేవాలయ నిర్మాణం జరిగినది. గుడి ముందు అన్ని గోళ్లలో లాగానే దీపపు స్తంభము ఏర్పాటు చేయబడింది. గుడి ఉత్తర ద్వారం 2 ప్రక్కల శాసనాలు వేయబడ్డాయి. గోపీనాథ్ దేవాలయాన్ని విజయనగర రాజుల్లో ఒకడైన అచ్యుతరాయులు నిర్మించినట్లు తెలుస్తున్నది. కొండవీడును కొంతకాలము గోపీనాథపురం అని కూడా వ్యవహరించారు. పిమ్మట కొంతకాలము ముర్తజా నగర్ గా వ్యవహరించారు. కొండవీడు కోటకు కోట గ్రామం పశ్చిమ దిశలో ఉన్నది. ఈ గ్రామం నుంచి కోట పైకి పురాతన కాలంలోనే మెట్లు ఏర్పరిచారు. ప్రభుత్వం మెట్ల పునర్నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేసింది. కోట గ్రామమునకు 2 ఫర్లాంగుల దూరంలో
పొలాల్లో ఒక మహానంది విగ్రహం ఉంది. దానిని దుండగులు పగులగొట్టారు. ఈ నంది విగ్రహాన్ని ఆభరణాలతో అలంకారపూరితంగా సుందరంగా మలిచారు. వాస్తవానికి ఈ నంది గోపీనాథ దేవాలయానికి ప్రక్కనే ఒక పెద్ద శివాలయం ఉండేది. ఆ దేవాలయంలో ఈ నంది ఉన్నదని కొండవీటి సామ్రాజ్యం గ్రంథం చెబుతున్నది. కొండవీడు కోట రక్షణ వ్యవస్థలో భాగంగా 20 కిలోమీటర్ల మేర కోట గోడను శిఖరం మీదున్న ప్రతి బురుజును కలుపుతూ నిర్మించబడింది. కోటకు ఈశాన్య మార్గంలో 1.5 కిలోమీటర్ల దూరంలో మట్టి కట్ట నిర్మించబడింది. ఈ మట్టి కట్ట 2 కొండల పంక్తులను కలుపుతూ నిర్మించబడింది. కైఫియత్ ప్రకారము కొండవీడు కోటలో మొత్తం 24 బురుజులు ఉన్నాయి. వీటిలో కొన్ని ఈ రోజు కూడా చెక్కు చెదరకుండా ఉన్నవి. తారా బురుజు, జట్టి బురుజు, పాముకుదురు బురుజు, లేళ్ల కురువ బురుజు, ఆళ్లవారి బురుజు, బ్రహ్మదేవుని బురుజు, నెమళ్ల బురుజు, పెద తిరుమలయ్య బురుజు మున్నగునవి. బురుజులన్నింటిలో కంటే పెద్ద బురుజు, ఎత్తైనది, పొడవైనది నెమళ్ల బురుజు. నెమళ్ల బురుజు వెదుళ్ల చెరువు ఒడ్డున ఉన్న కొండ శిఖరాన ఉన్నది. నెమళ్ల బురుజును చేరడానికి కూడా చాలా కష్టపడవలసి ఉంటుంది. బురుజును చేరటానికి సరి అయిన మార్గం లేదు. నెమళ్ల బురుజుకు దక్షిణాన కొండలు అతి రమణీయంగా శోభాయమానంగా కనిపిస్తుంటాయి. నెమళ్ల బురుజుకు దక్షిణంగా 3-4 కిలోమీటర్ల వరకు కొండలు కనిపిస్తాయి. ఈ లోయలో దట్టమైన అడవులున్నాయి. మనకు కనబడే దృశ్యం ఊటీలోనిదో హిమాలయంలోనిదో అనుకుంటే పొరపాటే. ఇది కొండవీడు కొండల్లో కనిపించే దృశ్యం. కొండవీడు కోట లోపల సుమారు 4-5 కిలోమీటర్ల మైదాన భూమి ఉన్నది. చూపర్లకు తిరుమలను గుర్తు చేస్తూ ఉంటుంది. కొండవీడు కోటలో 3 పెద్ద చెరువులు ఉన్నాయి. ఇవి కొండవీడు కోటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ముత్యాలమ్మ చెరువు, పుట్టలమ్మ చెరువు, మరియు వెదుళ్ల చెరువు. చెరువులలో వెదుళ్ల చెరువు లోతైనది. ఈ చెరువు 20 అడుగుల వరకు లోతు ఉంటుంది. ఈ చెరువు పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. వెదుళ్ల చెరువు బోటింగ్ కూడా ఎంతో అనువుగా ఉంది. చెరువు చుట్టూ వెదురు చెట్లు ఉండుట వలన దానికి వెదుళ్ల చెరువు అని పేరు వచ్చింది. తరువాత పుట్టలమ్మ, ముత్యాలమ్మ చెరువులకు స్థానిక దేవతల పేర్లు పెట్టడం జరిగింది. కోట అంతర్భాగంలో 6 దేవాలయాలున్నాయి. శివాలయాలు 3, వైష్ణవాలయాలు 3. ఈ దేవాలయాలన్నీ శిథిల స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తున్న దేవాలయము లక్ష్మీ నరసింహ దేవాలయం. ఇది సుమారు 40 స్తంభాలతో నిర్మించబడిన దేవాలయం. కోట పైభాగంలో ఉన్న దేవాలయాలన్నిటికంటే పెద్ద దేవాలయం. దేవాలయంలో ఆళ్వార్ల ప్రతిమలు కూడా కనిపిస్తున్నాయి.
దీనిని వరహాల కొట్టు లేదా వరాల కొట్టు అంటారు. ఇచ్చట పెదకోమటి వేమారెడ్డి శాసనాలు లభించాయి. దీనిని పెదకోమటి వేమారెడ్డి నిర్మించినట్లు తెలుస్తున్నది. ఇప్పుడు మనం చూస్తున్న కట్టడం బంగళా. కొండవీడు రాజుల కాలంలో ఇది రాజమందిరంగా ఉండగా బ్రిటిష్ వారు దీనిని ఫారెస్ట్ బంగ్లాగా మార్చినారు. 1985 వరకు ఇచ్చట ఒక గైడు కూడా ఉండి పర్యాటకులకు కోట విశేషాలను తెలియజేస్తూ వారికి విశ్రాంతి మరియు నీటి వసతులను కూడా కల్పిస్తూ ఉండేవాడు. కొండవీటి కైఫియత్ ప్రకారము మనము చూస్తున్న భవనము రెడ్డివారి భోజనశాల. ఒక అశ్వశాల. ఇది దాదాపు శిథిల స్థితిలో ఉన్నది. ఇది ఒక గజశాల. ఇది కూడా శిథిల స్థితిలో ఉన్నది. కొండవీడు కోటలో గోల్కొండ కుతుబ్ షాహీలు నిర్మించిన 2 మసీదులున్నాయి. వాటిలో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇది కూడా శిథిల స్థితిలో ఉన్నది. కొండవీడు కోటలో చూపర్లను ఎంతగానో ఆకర్షించి పర్యాటకులకు ముచ్చటగొలిపే ఈ చిన్న కట్టడాన్ని చూడండి. స్థానికులు దీనిని నేతి కొట్టు అని పిలుస్తున్నారు. అయితే కొందరి చరిత్రకారుల అభిప్రాయం ప్రకారము రసాయనాలు కలుపుకునే నిర్మాణం. మరికొందరు రాత్రి కాపలాకు వాడే కాగడాలకు నూనెను ఇందులో నిల్వ చేశారని చెబుతున్నారు. ఈ బావిని చూడండి. కొండ బండలో సహజ సిద్ధంగా ఏర్పడి ఎప్పుడూ ఎండిపోకుండా స్వచ్ఛంగా నీటిని సరఫరా చేస్తున్న బావి. ఈ మనోహర దృశ్యాన్ని చూడండి. నాటి రాజులు ఈ చిన్న ఆనకట్టను 2 కొండల నడుమ ఏర్పరిచి దానికి నీటిని వెలుపలకు పంపించే మార్గాన్ని ఏర్పరిచారు. ఈ గేటు ద్వారా కోట అంతర్భాగంలో ఉన్న 3 చెరువులు నిండిన తరువాత చుట్టూ ఉన్న కొండలలో కురిసిన వర్షపు నీరు బయటకు పంపించే మార్గం చేశారు. ఆనకట్ట నుండి వెలువడే నీరు ఒక కాలువలోకి వెళ్తుంది. స్థానికులు ఈ కాలువను గంజి కాలువ అంటారు. కట్టెలదిడ్డి బురుజు. కొండవీటి కోట చుట్టూ కొండ శిఖరాలపై 24 బురుజులు నిర్మించబడ్డాయి. బురుజులన్నింటిలో మహాద్వారము లేదా స్థానికులు పిలిచే కట్టెలదిడ్డి గేటుకు ఉత్తరంగా కోట శిఖరంపైనున్న బురుజు విలక్షణమైంది. బయటకి అన్ని బురుజుల్లా కనిపించినప్పటికీ లోపల మండప నిర్మాణం జరిగింది. బహుశా ఈ మండపం సైనికుల విశ్రాంతి మందిరంగా ఉపయోగపడి ఉండవచ్చు. అంతేగాక ఈ బురుజు నుంచి లోయ భాగంలో ఉన్న రాజ మందిరాలను వీక్షించడానికి ఉపయోగించి ఉండవచ్చు. వేమన పెదకోమటి వేమారెడ్డి కుమారుడని ఒకే కాలానికి చెందిన వారిని చెప్పటానికి తగిన ఆధారాలు కనబడలేదు. ఈ మండపమును చూపించి స్థానికులు కొందరు యోగి వేమన మండపము అని చెప్తారు. మరికొందరు దీనిని తీర్పుల మండపమని చెబుతున్నారు. కొండవీడు కోట తూర్పు వైపున మహాద్వారము లేదా హనుమాన్ ద్వారము ఉన్నది.